శివాయ గురవే నమః. శ్రీ విష్ణువే నమః. చాలా మందికి కళలు అనేటువంటివి వస్తూ ఉంటాయి కదా, పీడకలలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, చాలా భయంకరమైనటువంటి కళలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క కళలు ఏ సమయంలో వచ్చాయి అనబడే దాన్ని బట్టి ఆ కళలు నిజంగానే జరుగుతాయా లేదా అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు రాత్రిపూట మీకు వచ్చేటువంటి కళలు కొన్ని సార్లు జరగచ్చు, కొన్ని సార్లు జరగకపోవచ్చు. ఒకవేళ జరిగేది ఉన్నట్లయితే గనుక కొన్నిసార్లు సంవత్సరాలు పట్టొచ్చు అనమాట. ఎప్పుడు ఇదంతా కూడాను అర్ధరాత్రి 12 లోపు మీకు వచ్చినటువంటి కళలకైతే సరే. ఇప్పుడు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 మధ్యలో గనక మీకు కళలు ఏమన్నా కూడా వచ్చినట్లయితే అవి నిజంగా జరగటానికి కొన్ని నెలల పాటు కాలం పడుతుంది. అర్థమైందా? ఒక నెలల పాటు కాలం పట్టచ్చు. కొన్ని సార్లు ఈ యొక్క మన యొక్క భవిష్యత్తు జరగబోయేటువంటి మనకి కళల రూపాన కనిపిస్తూ ఉంటాయి, కళలో తెలుస్తూ ఉంటాయి అన్నమాట. దాని గురించి నేను చెప్తున్నాను. అయితే భయంకరమైన పీడ కళలు రాకూడనటువంటివి ఏమైనా కూడా వస్తే మనం ముందుగా జాగ్రత్తగా ఉండాలి కదా, దానికోసం. అయితే సరే, ఇప్పుడు తెల్లవారుజామున 3 నుంచి 6 మధ్యలో ఈ యొక్క బ్రహ్మ ముహూర్త కాలం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క బ్రహ్మ ముహూర్త కాలంలో ఎవరికైనా కూడా కళలు వచ్చినట్లయితే గనుక చాలా తొందరగా జరగచ్చు, లేకపోతే కొద్ది రోజుల్లోనే జరిగేటువంటి దానికి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. మరి రాకూడనటువంటి కళలు ఏమన్నా కూడా వచ్చి, చెడు కళలు వచ్చి, పీడ కళలు వస్తే మరి అవి జరగకుండా ఉండటానికి కోసం మనం ఏం చేయొచ్చు అని అంటే, ఇదే బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైనా ఇటువంటి రాకూడనటువంటి కళలు వస్తే గనుక లేచిన వెంటనే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు స్మరణం చెయ్యండి. ఒక 27 సార్లు నేను చెప్పబోయేటువంటి యొక్క విష్ణుమూర్తి యొక్క మంత్రం కనుక మీరు తలుచుకుంటూ జపం చేసుకున్నట్లయితే కనుక అక్కడే కూర్చొని తప్పకుండా ఆ యొక్క పీడకల అనేటువంటిది, ఆ యొక్క దోషం అనేటువంటిది తొలగిపోతుంది. అది వాస్తవంగా నిజంగా జరగనే జరగదు, అది ఎట్టి పరిస్థితుల్లోని కూడా జరగదనమాట. ఆ యొక్క మంత్రశక్తికి అటువంటి ప్రభావం ఉంటుంది. తెల్లవారుజామున లేచి ఎవరైతే నేను చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని జపం చేస్తారు ఒక 27 సార్లు, వాళ్ళకి జరగకూడనటువంటివి జరిగేటువంటి దానికి సూచనలు ఉన్నా, అవి వాళ్ళకి కళల్లో కనిపించినా అవి ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిజం కానే కావు. అది ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క నామస్మరణ యొక్క మహిమ వలనమాట. మరి ఆ యొక్క మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను. ఓం ఓం హూం ఫట్ విష్ణవే స్వాహ. ఓం ఓం హూం ఫట్ విష్ణవే స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.